హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి పండుమిరపకాయ పచ్చడి ఎలా చేసుకున్నా చూద్దాం. 2 గంటలు నూనె పోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కడగాలి. కడిగిన తర్వాత కడాయిలోకి అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేసుకొని ఆ కడాయిలోనే 2 టమాటాలు కోసుకున్నాం కదా, ఆ టమాటాలు వేసేసేయాలి. అది మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే ఏం బాగోదు. వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా అన్నీ చిన్న ఉల్లిపాయ అన్నీ పక్కన పెట్టేసుకొని రోడ్ పక్కన మనకు కావాల్సినవి అన్నీ పక్కన పెట్టేసుకొని నేను చేస్తున్నాను కూడా అలా చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు కూడా అలా కుదిరిద్దో. ఇదివరకు అయితే అందరూ రోట్లోనే రుబ్బేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మిక్సీలో వచ్చిందని అందరూ మిక్సీలోనే పట్టేస్తున్నారు అనమాట. నేను ఏ పచ్చడైనా రోట్లోనే చేస్తాను. పచ్చళ్ళు అయితే మీరు కూడా ఎలానే చేయండి, చాలా బాగా కుదిరిద్ది అనమాట. తర్వాత లాస్ట్న తాలింపు పెట్టేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.